కనిపిస్తుంది కదా! సో, ఇట్లా అయితే మనకొకటి ఇస్తారనమాట. సో, ఇది యాక్చువల్‌గా మనకి ఇన్ గేట్ అండ్ ఔట్ గేట్‌కనమాట. సో, మీరిది పాడేసుకున్నారంటే సో, మనకైతే బయటికి వెళ్ళడానికైతే ఉండదు. డెఫినిట్‌గా ఫైన్ అయితే వేస్తారు. సో, గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో, ఈరోజు అయితే మనం బెంగుళూరు మెట్రోనైతే ఎక్స్‌ప్లోర్ అయితే చేయబోతున్నాం. యాక్చువల్‌గా ఇదైతే మనకైతే మెట్రో మ్యాప్ అనమాట. సో, మనం ఎటెళ్ళాలి లొకేషన్ ఇవన్నీ అయితే మనమైతే ఈ మ్యాప్‌లో అయితే చూడొచ్చు. అండ్ ఇవి మనకేంటంటే మెట్రో స్టేషన్ ఉంటుంది కదా! సో, దాని బయటైతే మనకి ఇవైతే ఉంటాయి. అండ్ ఇప్పుడైతే మనమైతే పైకైతే వెళ్దాం. సో, పైకి వెళ్లి మనమైతే టికెట్ అయితే తీసుకుందాం. సో, మీకక్కడ చూపిస్తాను. సో, టికెట్స్ కౌంటర్స్ గట్టా ఎట్లా ఉంటాయి. అయితే టికెట్స్ అయితే ఇక్కడైతే దొరుకుతాయి. సో, ఇక్కడైతే మనమైతే టికెట్ అయితే తీసుకోవాలి. ఇదైతే మన ట్రైన్, మన మెట్రో ట్రైన్ అయితే వచ్చేసి మనకేంటంటే బెంగుళూరులో ఏంటంటే ట్రాఫిక్ మామూలుగా బస్సెస్‌కి వెళ్ళడం కన్నా మెట్రోకి వెళ్ళడం అనేది చాలా బెటర్. ఎందుకంటే సో గాయ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే మనం బెంగుళూరు మెట్రోని అయితే ఎక్స్‌ప్లోర్ అయితే చేయబోతున్నాం. అండ్ ఈ మెట్రో ఏంటంటే చాలా బిజియెస్ట్ మెట్రో అనమాట. సో ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో మనకి రోడ్స్ మీద మెట్రో కూడా అంత ఫుల్లీ క్రౌడెడ్‌గా అయితే ఉంటుంది. సో మనమైతే నార్మల్ డేస్‌లో ట్రావెల్ చేయాలంటే అంటే చాలా కష్టం. అండ్ ఇండియాలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెట్రో అనమాట. సో ఈరోజు అయితే మనమైతే దీన్ని అయితే ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. అండ్ ఇప్పుడైతే మనమైతే ప్రెజెంట్ అయితే బనశంకరి అయితే ఉన్నాం. సో బనశంకరి నుంచి అయితే మనం రాజాజీ నగర్ అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాం. అండ్ అరౌండ్ మనకైతే 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఈ టోటల్ జర్నీ అయితే సో ఈ జర్నీలో మనము ఎట్లా ట్రావెల్ చేయొచ్చు, సో మనకి ఫెసిలిటీస్ ఏముంటాయి, సో ఎవ్రీథింగ్ అనమాట. సో ప్రతి దాని గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే ప్రజెంట్ నేనైతే బనశంకరి మెట్రో స్టేషన్కి అయితే వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మెట్రో స్టేషన్‌కి అయితే మనం నియర్ బై అయితే వచ్చేసాం. ఇది కనిపిస్తుంది కదా! ఇదైతే మనకి బనశంకరి మెట్రో. ఇప్పుడైతే మనమైతే బనశంకరి మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాం అనమాట. సో ఇదైతే యాక్చువల్గా మనకి బనశంకరి మెట్రో స్టేషన్. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడైతే రాజాజీ నగర్ అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం. ఇప్పుడైతే మనమైతే లోపలికైతే వెళ్దాం. సో, మీకు ఇదైతే కనిపిస్తుంది కదా! సో, ఇదైతే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం మెట్రో స్టేషన్‌కి లోపలికి వెళ్తాం కదా! సో, దానికైతే ఇది మెయిన్ ఎంట్రన్స్. సో, ఇక్కడి నుంచయితే మనం లోపలికైతే వెళ్తాం. ఇప్పుడైతే మనం లోపలికైతే వచ్చేసాం. సో, ఇంకా మీకు ఇక్కడ ఏంటంటే నేను ఒకటైతే చూపిస్తాను. మీకు అక్కడ బ్లూ కలర్‌లో కనిపిస్తుంది కదా! సో, అదైతే మ్యాప్ అనమాట. సో, మెట్రో స్టేషన్‌కైతే. సో యాక్చువల్గా ఇదైతే మనకైతే మెట్రో మ్యాప్ అనమాట. సో మనం ఎటు వెళ్ళాలి లొకేషన్ ఇవన్నీ అయితే మనమైతే ఈ మ్యాప్లో అయితే చూడొచ్చు. అండ్ ఇవి మనకి ఏంటంటే మెట్రో స్టేషన్ ఉంటుంది కదా! సో దాని బయట అయితే మనకి ఇవైతే ఉంటాయి. అండ్ ఇదొచ్చి మనకి టోటల్ అనమాట. సో, మెట్రో మనకి ఎన్ని వేస్‌లో వెళ్తుంది. సో, దానికి సంబంధించిన టోటల్ లొకేషన్స్ అయితే మనకైతే ఉంటాయి. అండ్ మనకి ఇదొచ్చి మనకి మెయిన్ స్టార్టింగ్‌లో అయితే దీన్ని డిస్‌ప్లే చేస్తారనమాట. సో, చాలామంది కొత్త వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి స్టాప్స్ కానీ ఎక్కడుంటాయి, ఎట్లా ఉంటాయని తెలీదు కదా! సో, వాళ్ళ కోసం అయితే దీన్ని డిస్‌ప్లే చేస్తారు. సో, దీన్ని చూసైతే మనకైతే అవేర్‌నెస్ అయితే తెచ్చుకోవచ్చనమాట. సో, మనం ఎటెళ్ళాలి, ఏ లొకేషన్‌కెళ్ళాలని. అండ్ ఇప్పుడైతే మనమైతే పైకైతే వెళ్దాం. సో, పైకి వెళ్లి మనమైతే టికెట్ అయితే తీసుకుందాం. సో, మీకక్కడ చూపిస్తాను. సో, టికెట్స్ కౌంటర్స్ గట్టా ఎట్లా ఉంటాయి. అండ్ మనం ఇన్‌సైడ్ ఎట్లా వెళ్ళాలి. సో, వాళ్ళు మనకి టికెట్ ఎట్లా ఇస్తారు? డిజిటల్ టికెట్ ఇస్తారా? లేదా నార్మల్స్ ఇస్తారా? సో, అవైతే మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను. సో, ఇప్పుడైతే మనమైతే ప్రెజెంట్ అయితే పైకైతే వచ్చేసాం. ఇదైతే మనకి యాక్చువల్‌గా బనశంకరి మెట్రో స్టేషన్ అనమాట. సో, ఇన్‌సైడ్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడైతే ఒక డిస్‌ప్లే చేశారు. సో, టైమర్ కనిపిస్తుంది కదా! సో, ఇది మనకేంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. సో, ఈ మెట్రో స్టేషన్‌కైతే. అండ్ ఇప్పుడైతే మనమైతే టికెట్ అయితే తీసుకోవడానికైతే వెళ్దాం. సో, మనకైతే టికెట్స్ అయితే ఇక్కడైతే దొరుకుతాయి. సో, ఇక్కడైతే మనమైతే టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ టికెట్ తీసుకున్న తర్వాత వీళ్ళు మనకు ఒక కాయిన్ అయితే ఇస్తారనమాట డిజిటల్‌ది. సో గాయ్స్ ఫైనల్‌గా నేనైతే టికెట్ అయితే తీసుకున్నాను అనమాట. సో వీళ్ళేంటంటే టికెట్ తీసుకున్న తర్వాత సో మనకి కనిపిస్తుంది కదా! సో కనిపిస్తుంది కదా! సో ఇట్లా అయితే మనకొకటి ఇస్తారనమాట. సో ఇది యాక్చువల్‌గా మనకి ఇన్ గేట్ అండ్ ఔట్ గేట్‌కనమాట. సో మీరిది పాడేసుకున్నారంటే సో మనకైతే బయటికి వెళ్ళడానికైతే ఉండదు. డెఫినిట్‌గా ఫైన్ అయితే వేస్తారు. సో టికెట్ తీసుకున్నప్పుడు మనకిస్తారు. సో ఇదేంటంటే మనం స్కానర్ దగ్గర పెడితే మనం ఇన్‌కెళ్ళైతే వెళ్ళొచ్చు. లేదు బయటకొచ్చినప్పుడు స్కానర్ దగ్గర పెడితే మనకు ఔట్‌కి అనేది గేట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడైతే మనమైతే మన మెయిన్ మెట్రో స్టేషన్‌కి అయితే వెళ్దాం. సో పైకైతే. అండ్ ఇప్పుడైతే మీకు ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. మీకు అక్కడ స్కానర్ కనిపిస్తుంది. మీకు అక్కడ స్కానర్‌లో అట్లా పెడితే మీరేంటంటే ఇదిగో మీకు స్కానర్ ఇట్లా పెట్టారంటే మీరైతే ఇన్‌సైడ్‌కైతే వెళ్ళొచ్చనమాట. సో, ఇప్పుడైతే మనమైతే పైకైతే వెళ్తున్నాం. సో, మనకైతే ఫస్ట్ ప్లాట్‌ఫామ్ నంబర్ 1కైతే మనం వెళ్తున్నాం. సో, అక్కడైతే మనకైతే మన స్టాప్‌కి కావాల్సిన మెట్రో ట్రైన్ అయితే అక్కడికైతే వస్తుంది. అండ్ ఇది మనకి మెట్రో స్టేషన్ యొక్క పైననమాట. సో, ఇది యాక్చువల్‌గా వ్యూ అయితే. సో గాయ్స్ ఫైనల్‌గా మనమైతే మెట్రో స్టేషన్‌కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా అయితే మనమైతే పైనైతే ఉన్నామనమాట. అండ్ మనకి ట్రైన్ అయితే రావడానికైతే కొంచెం అయితే టైం పడుతుంది. సో అప్పటిదాకా అయితే మనం సరదాగా అయితే మెట్రో స్టేషన్ అయితే తిరుగుదాం అండ్ చూద్దాం కూడా. అండ్ మనకి ఇక్కడైతే సిట్టింగ్స్‌కి అయితే మనం కూర్చోవడానికైతే అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ మనకి ఇక్కడైతే పోలీసెస్ కూడా ఉంటారనమాట. సో, ఏంటంటే మనం ఎడ్జ్‌లోకి అయితే వెళ్ళకూడదు. సో, వెళ్తే వాళ్ళేంటంటే అలర్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి ట్రైన్ వస్తుంది కదా! సో, ట్రైన్ వచ్చే టైంలో అయితే మనమైతే అక్కడ నించోకూడదనమాట. అండ్ ఇది టోటల్ వ్యూ మెట్రో స్టేషన్‌ది.
సో చాలా అయితే బాగుంది. అండ్ ఏంటంటే మనకి ఎవ్రీ మెట్రో స్టేషన్ కూడా అయితే మనకి ఇట్లానే ఉంటుందన్నమాట. సో అండ్ ఫైనల్‌గా ఇదైతే మన మెట్రో ట్రైన్ అయితే ఇప్పుడైతే మనమైతే లోపలికైతే వెళ్దాం. సో మనకి ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట. అండ్ యాక్చువల్‌గా ఈరోజు సండే నేను చాలా ఖాళీగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా క్రౌడెడ్‌గా అయితే ఉంది. అయినా పర్లేదు. సో మనమైతే ట్రైన్ ఎక్స్‌పీరియన్స్ అయితే చేద్దాం. ఎట్లా ఉంటుంది ఏంటనేసి. అండ్ మనకేంటంటే బెంగుళూరులో ఏంటంటే ట్రాఫిక్ మామూలుగా బస్సెస్‌కి వెళ్ళడం కన్నా మెట్రోకి వెళ్ళడం అనేది చాలా బెటర్. ఎందుకంటే మీకు బస్సెస్‌లో వెళ్తే చాలా అయితే టైం పడుతుంది. సో దాని గురించి ఏంటంటే వీళ్ళు కొత్తగా యెల్లో లైన్ మెట్రో కూడా అయితే వేశారన్నమాట. సో మాక్సిమం ట్రాఫిక్ అయితే తగ్గించడానికి. అండ్ యాక్చువల్‌గా మనకేంటంటే బావుంటుందనమాట. సో సరదాగా మెట్రోలో ట్రైన్ ఎక్స్‌పీరియన్స్ అనేది చేస్తూ ఉంటే. అండ్ మనకి ఏంటంటే టైం కలిసొస్తుందనమాట. సో మెయిన్‌లీ అండ్ వీళ్ళేంటంటే కనిపిస్తున్నారు కదా! సో వీళ్ళు మన ఫ్రెండ్స్ అనమాట. సో యాక్చువల్‌గా మేము ఒక ట్రిప్ అయితే వేస్తున్నాం ఈరోజు. సో మెట్రో కోసమైతే. అండ్ మనకి ఈచ్ స్టేషన్‌కొచ్చి మనకి డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయన్నమాట. సో డోర్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి కదా! ఇప్పుడు చూపిస్తాను. సో మీకు ఇట్లా అయితే డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి. అండ్ మీకు ఒక 2-3 మినిట్స్ అయితే అట్లా అయితే ఓపెన్ చేసి ఉంచుతారు. సో మీరు ఆ టైంలో అయితే లోపలికి రావడం గాని, లేదంటే బయటికి వెళ్ళడం అనేది మీరైతే చేయాలి. ఆఫ్టర్ ఏంటంటే మనకి డోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయన్నమాట. సో తర్వాత మీకు డోర్స్ అనేవి ఓపెన్ అవ్వవు. సో మీరది స్టేషన్‌కి అయితే మీరు జాగ్రత్తగా అయితే చూసుకుంటా ఉండాలి. లేదంటే వన్స్ మీకు డోర్స్ క్లోజ్ అయిపోయినాయంటే ఇంక మళ్ళీ మీరు నెక్స్ట్ స్టేషన్‌లో మాత్రమే మీరు దిగుతానికైతే ఉంటుందన్నమాట. అండ్ మనకి ఇక్కడేంటంటే యాక్చువల్‌గా అండర్‌గ్రౌండ్ మెట్రో కూడా అయితే మనకుంటుంది. లైక్ మనకి చిక్‌పేట్ మార్కెట్ ఉంటుంది. చిక్‌పేట్ మార్కెట్ అండ్ మెజెస్టిక్ ఈ సైడ్ అయితే మనకి అండర్‌గ్రౌండ్ మెట్రో కూడా అయితే ఉంటుందన్నమాట. అదైతే మనకి ఇంకా వండర్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. మీరైతే ఎక్స్‌పీరియన్స్ చేయడానికి. అండ్ ఈ టోటల్ లైన్ వచ్చి మనకి చాలా కిలోమీటర్స్ ఉంటుంది. సో నార్మల్‌గా నేను ఇప్పుడు ట్రావెల్ చేసిందైతే 20 కిలోమీటర్స్ అనమాట. మీకు లొకేషన్స్ గాని ఎట్లా ఉంటుంది ఎక్స్‌పీరియన్స్ అనేది చెప్పడానికైతే. అండ్ మనకి ఈచ్ స్టేషన్ వచ్చి ఇట్లా ఉంటాయి. అండ్ మనకి మెజెస్టిక్ గాని లేదంటే చిక్‌పేట్ ఇవి మాత్రమే మనకి అండర్‌గ్రౌండ్‌లో అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు ట్రైన్ ఇన్‌సైడ్‌లో ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఇవొచ్చి మనకి డిజిటల్ డిస్‌ప్లేస్ అనమాట. సో మనకైతే అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే డిస్‌ప్లే అవుతాయి. అదే కాదు సో మనకిక్కడైతే మెయిన్ లైన్ ఒకటుంటుందనమాట. సో ఎవ్రీ మెట్రో ట్రైన్‌కి సో దాని డెస్టినేషన్ స్టాప్స్ ఉంటాయి కదా! సో ఇక్కడైతే మీరైతే వాటిని చూడొచ్చు. ఈ స్టేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడైతే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మీరు వీటినేంటంటే చూసుకోవాలనమాట. అండ్ మీకు ఇక్కడ ఇండికేషన్ కూడా ఉంటుంది. సో ఎక్కడ స్టాప్ వస్తుంది ఏంటనేసి. అండ్ మనకేంటంటే ఇక్కడ అనౌన్స్‌మెంట్ కూడా చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు మెజెస్టిక్ రీచ్ అవుతున్నాను నెక్స్ట్ స్టాప్ అంటే, సో అక్కడ మనకి అనౌన్స్‌మెంట్ వస్తుందనమాట. సో మీరు నెక్స్ట్ స్టాప్ అనేది మెజెస్టిక్ వస్తుంది. సో మీరు దిగాల్సిన వాళ్ళు దిగొచ్చు అని మనకి అనౌన్స్‌మెంట్ వస్తుంది. ఇవన్నీ అయితే మనం చూసుకుంటా ఉండాలనమాట. లేదంటే మన మ్యాప్ చూసుకున్నా సరిపోతూ ఉంటుంది. మనకి ట్రైన్‌లో ఇన్‌సైడే వాళ్ళైతే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడు నేను యాక్చువల్‌గా చెప్పాను కదా! సో అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్ అనేసి. సో ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్తున్నాం. సో కనిపిస్తుంది కదా! ఇవంతా మనకి అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్ అనమాట. అండ్ లైక్ మనకొచ్చి 3 స్టాప్స్ ఉంటాయి. ఒకటొచ్చి చిక్‌పేట్ ఉంటుంది. ఇంకోటి మెజెస్టిక్ ఉంటుంది. ఇంకో స్టాప్ ఉంటుంది. దాని నేమ్ నాకు అంత ఐడియా లేదు. సో మనకి ఇట్లా ఉంటుందనమాట ఇన్‌సైడ్ మెట్రో స్టేషన్‌కి అయితే అండర్‌గ్రౌండ్ మెట్రో ఇస్ టోటలీ. అండ్ మనకేంటంటే ఇక్కడ మెజెస్టిక్ అనేది మెయిన్ స్టాప్ అనమాట. సో ఇక్కడ టూ మచ్ క్రౌడ్ ఉంటుంది. సో ఏంటంటే మనకి సీట్స్ దొరకచ్చు, దొరకకపోవచ్చు. అండ్ ఇది యాక్చువల్‌గా మనకి మెట్రో వ్యూ అనమాట. టోటల్ మెట్రో వ్యూ. అండ్ మనకి ఈచ్ స్టేషన్ కూడా సేమ్ డిజైన్ ఇట్లానే ఉంటుంది. సో మనకి డిజైన్ పరంగా అయితే ఎన్ని మీరు మెట్రో స్టేషన్స్ మారినా సరే మీకు సేమ్ అనేది కనిపిస్తుందనమాట. అండ్ మీకు అండర్‌గ్రౌండ్‌కి వచ్చినప్పుడు మాత్రమే మీకు స్టేషన్ అనేది లుక్ అయితే మారుతుంది. యాక్సెప్ట్ అనమాట మొత్తం మనకు అట్లా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే టూ మచ్ క్రౌడెడ్‌గా అయితే ఉంది. మనకు కూర్చోడానికి అయితే ప్లేసెస్ గట్టా అయితే ఏమీ లేవు. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ కూడా వచ్చేసిందనమాట. సో ఇప్పుడైతే మనమైతే బయటకైతే వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మన స్టాప్ అయితే రీచ్ అయిపోయాం. సో ఇది మనకు రాజాజీనగర్ మెట్రో స్టేషన్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మీకు చూపిస్తాను. సో మీకు అవుట్‌కైతే ఎట్లా వెళ్ళాలి ఏంటనేసి. అండ్ మనకి ఇదొచ్చి టోటల్ వ్యూ అనమాట. సో మెట్రో స్టేషన్ అయితే. ఇప్పుడైతే మనమైతే కిందకైతే వెళ్దాం. సో కిందకి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తాను. మనం బయటికి ఎట్లా వెళ్ళాలి ఏంటనేసి. సో గాయ్స్ ఫైనల్‌గా మనమైతే రాజాజీ నగర్ అయితే రీచ్ అయిపోయాం. సో మన మెట్రో స్టాప్ ఎండింగ్ అనమాట ఇది. సో ఇప్పుడైతే మనమైతే కిందకైతే వచ్చేసాం అనమాట. అండ్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మనం ఒకటి తీసుకున్నాం కదా డిజిటల్ టికెట్ అనేది. సో దాన్నైతే ఇప్పుడు మనమైతే యూజ్ చేయాలి. సో దాన్ని యూజ్ చేసుకొని మనమైతే అవుట్‌కైతే వెళ్ళాలన్నమాట. సో కనిపిస్తున్నాయి కదా! సో ఇవైతే మన గేట్స్ అనమాట.
అండ్ మీకు ఇక్కడ ఒక హోల్ కనిపిస్తుంది కదా! సో, మీకైతే ఇప్పుడు చూపిస్తాను. సో, ఇక్కడ మీకు స్కానర్ ఒకటి ఉంటుంది. అండ్ మీకు హోల్ ఒకటి ఉంటుంది. సో, స్కానర్ అంటే ఇండికనమాట. సో, మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా కాయిన్ అనేది లోపలికి వేస్తే మీరు బయటకైతే వెళ్తారు. సో, డోర్స్ అయితే మీకైతే ఓపెన్ అయితే అవుతాయనమాట. సో ఇది వచ్చి మనకి మెట్రో స్టేషన్ అనమాట. సో రాజేంద్ర నగర్ లో ఉన్న మెట్రో స్టేషన్ మన ఎండ్ స్టాప్ అనమాట. సో ఇదైతే సో, సీ యూ గైస్. బాయ్ బాయ్.